విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసింది. ఈరోజు ఈ యాగశాలకు రావడం, కోనవరంలో యాగశాలకు రావడం, శ్రీరామచంద్రమూర్తి స్వామివారి యొక్క 27 విగ్రహాల ప్రతిష్టాపన కోసం చెప్పి ఏర్పాటు జరగడం మహద్భాగ్యంగా భావిస్తూ నేను సీతానగరం గ్రామానికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ ధనదుర్గాదేవి గుడికి అన్నదానానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి దాదాపు 5,000 మంది భోజన కార్యక్రమాలు చేస్తారు. అక్కడ 5,000 పైన అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న ధనదుర్గాదేవి గుడిలోనే 800 మంది ఆడపడుచులకి చేరవడం జరిగింది. అలాగే పట్టు చేరవడం జరిగింది. ఇప్పుడు కూడా మన కోనవరంలో కూడా రాబోయే కాలంలో ఒకసారి వాలంటీర్లు పంపించి నమోదు చేసుకుని బంగారు రూపులు అలాగే చీరలు ఇచ్చే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. రేపు చాలా ముఖ్యమైన కార్యక్రమం. సీతానగరంలో మావుళ్ళమ్మ తల్లికి 10 లక్షలు పెట్టి కిరీట సమేతంతో ఉన్న వెండి చీర చేయించడం జరిగింది. దాన్ని బొబ్బిలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పణ చేస్తున్నాం. అది మావుళ్ళమ్మ చేతులు జరుగుతుంది. అలాగే ఈ రామాలయానికి సంబంధించిన విరాళం అడిగారు. మొదట్లో నేను కోనాలమ్మ తల్లికి ఇచ్చాను. నేను ఇక్కడ కూడా రామాలయానికి 1 లక్ష రూపాయలు మీరు విరాళం పెట్టడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమానికి ఏదైతే ఖర్చు ఉందో ఈ ఖర్చుకు సంబంధించి 1 లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కమిటీ వాళ్ళ తర్వాత తీసుకుంటున్నాను. తర్వాత వారు ఏదో మీకు ఏంటన్నారు మీరు కూడా అయినా మేము ఈ ఐల కుటుంబం మాకు చాలా సన్నిహిత కుటుంబంగా మారిపోయింది. అలాగే బ్రాహ్మణులు కూడా ఆశీర్వదించాను. నన్ను గోవుల్ని బ్రాహ్మణుల్ని ఎక్కువ చూసుకుంటాను. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం విస్తృతంగా తిరుగుతున్నాను. ఈ ఐల కుటుంబం వారు మాకు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. సుధాకర్ ఐలా శ్రీనివాసరావు అబ్బాయి సుధాకర్ వాళ్ళ దాంట్లోనే నా కార్యక్రమం రామసేన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఇప్పుడు ఐల మాధవ గారు సుధాకర్ గారు వాళ్ళ అన్నయ్య గారు పెద్దనాన్న గారు నాకు రాముల వారికి సంబంధించి తర్వాత కూడా ఏదో చేయించమని చెప్తున్నారు. తప్పనిసరిగా ముందు ఈ 1 లక్ష రూపాయలు తీసుకుని కార్యక్రమాలు జరిపించండి. దాని తర్వాత మళ్ళా నేను ఎవరిని వదిలిపెట్టకుండా అడిగిన వాడికి ఏదైనా కూడా ఏదో చేసుకునే ఉన్నాను. మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క బలంతో తప్పనిసరిగా దైవ కార్యక్రమాలు చేసుకుంటే ఇంకా ఉధృతంగా ముందుకెళ్ళాలి. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మీకు అమాసం వస్తుంది.